సాధారణంగా అగ్రరాజ్యాల్లో అక్కడ చిన్నపాటి నేరం జరిగిన వెంటనే పట్టుకుంటారు, దొంగతనం జరిగితే వెంటనే దొరికిపోతారు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీనే సూపర్, మన దేశంలో వెధవలు ఇట్లాగే మాట్లాడుకుంటూ ఉంటుంటాం. కానీ అక్కడ ఉండేవాడికి తెలుస్తుంది ఆ నొప్పి ఏంటి అన్నటువంటిది. అంటే దూరపు కొండలు నునుపు అంటాం కదా. బ్రిటన్లో అంటే బ్రిటన్ మొత్తం మీద లండన్ ఏదైతే ప్రధాన నగరం ఉందో అక్కడ ఒక్క ఏడాదిలో ఒక్క లాస్ట్ ఇయరు 52,202 స్మార్ట్ ఫోన్లు చోరికి గురైనాయంట. స్నాచింగ్, మాట్లాడుకుంటూ వెళ్తుంటే లాక్కుంటూ పోతున్నటువంటి ఘటన. సాధారణంగా స్మార్ట్ ఫోన్లను తీసుకుపోయి ఏం చేయాలా, వాటిని వేరే వాళ్ళకి అమ్ముకోవాలి, అంటే వేరే వాళ్ళు కొనుక్కోవాలి, అంటే అలాంటి ల్యాబులు నడుస్తున్నట్టే కదా. అంటే అక్కడ పోలీసింగ్ ఏం అద్భుతం కాదన్నట్టే కదా. మన దేశంలో కూడా స్మార్ట్ ఫోన్లు ఎత్తుకుపోయేసి బంగారం ఎత్తుకుపోయి బంగారం కొట్టోళ్ళకి, లేకపోతే కనుక స్మార్ట్ ఫోన్లు ఏదో ఫోన్లు షాపుల వాళ్ళకి అమ్మేస్తుంటారు సెకండ్ హ్యాండ్స్లో. అంటే బ్రిటన్ కూడా దానికి ఏం అతీతం కాదు, మనకంటే గొప్ప దేశం ఏం కాదని తెలుస్తోంది ఇక్కడ.